హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్. హెయిర్ యాక్చువల్లీ చాలా మందికి అదొక ఎమోషన్. మన మదర్, ఫాదర్, లవర్ ఎలానో అలా హెయిర్ చాలా మందికి ఈవెన్ ఇంక్లూడింగ్ బాయ్స్. ఇది హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చేస్తే మనకి జుట్టు ఎంత వరకు పెరగొచ్చు? అసలు దీనివల్ల ఎలా ఉంటాయి బెనిఫిట్స్? సో, ప్రాసెస్ ఏంటి? అసలు యూజువల్‌గా అందరికీ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చెయ్యమండి. ఓకే. సో, వస్తే ఫస్ట్ మెడికల్‌గా ట్రీట్ చేయటానికి ట్రై చేస్తాం. హ్మ్. మెడికల్ అంటే ఆళ్ళకి ఏం డెఫిషియన్సీస్ ఉన్నాయి. హ్మ్. సో, ఆ డెఫిషియన్సీస్ కరెక్ట్ చేస్తే హెయిర్ మళ్ళీ వెనక్కి పెరుగుతదా? హ్మ్. ఏంటా అని చూసి దాని డెఫిషియన్సీస్ కనీసం ఒక 3, 4 మంత్స్ ట్రై చేసి నాన్ ఓకే. సర్జికల్ ట్రీట్మెంట్స్ ట్రై చేసిన తర్వాత హ్మ్. అప్పటికి కూడా పెరగపోతే దెన్ విల్ గో ఫర్ సర్జికల్ మేనేజ్‌మెంట్. ఓకే. ఓకే. సో, కొంతమందిని చూడగానే అర్థమైపోద్ది. హ్మ్. రిసీడింగ్ లైన్ ఉంటది. మేల్స్‌కి ఏంటంటే జెనెటికల్ ప్యాటర్న్ బాల్‌నెస్ ఉంటే వెనక్కి ఇలా, ఇలా, ఇలా ఇలా, ఇలా 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 వెళ్తుంది. ఎళ్ళిపోతది. హాఫ్ బోల్డ్ దానికి మనం ఎన్ని అయిపోతది. జీఎఫ్‌సీలు చేసినా, ఎన్ని మెడికేషన్స్ ఇచ్చినా డబ్బులు వేస్ట్ తప్పితే ఉపయోగం ఉండదు. ఓకే. అలాంటోళ్ళు హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్‌కే ఎళ్ళాలి. ఓకే. ఓకే. నెక్స్ట్ ఫీమేల్స్‌లో కొంతమందికి మధ్యలో అంతా ఇలా సెంటర్‌గా మేల్ ప్యాటర్న్ బాల్‌నెస్ ఎలా అయితే వెనక్కెళ్తదో, హ్మ్. హ్మ్. ఫీమేల్ ప్యాటర్న్ బాల్‌నెస్‌లో మధ్యలో ఖాళీ వస్తది. హ్మ్. ఇక్కడ ఇట్లా, ఇట్లా, ఇట్లా ఖాళీ అవుతా ఎళ్ళిపోతది. అవునవును. వాళ్ళకి మెడికల్ మేనేజ్‌మెంట్ ఫెయిల్ అయితే వాళ్ళకి కూడా హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చేయొచ్చు. ఓకే. ఇదివరకు యూజువల్‌గా 40, 45, 35, 40 తర్వాత వచ్చేవాళ్ళు హెయిర్ హ్మ్. హ్మ్. ట్రాన్స్‌ప్లాంట్స్‌కి.